హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. వెదర్ బయట అయితే చాలా కూల్గా ఉంది కదా, అందుకోసం మా వారైతే వాళ్ళు త్వరగా వచ్చేసారు ఇంటికి. ఇంకా ఈరోజు ఒక వెరైటీ చేస్తాను అనేసి అన్నారనమాట. అదేంటి అంటే బ్రెడ్ పకోడీ అంట. చూద్దాం ఒకసారి. నేను ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నారు. ఎలా వస్తుందో చూడండి మీరు కూడా ఒకసారి. ఈ బ్రెడ్ పకోడీకి అయితే ముందుగా మనకి ఇక్కడ బ్రెడ్ కావాలండి. అలానే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీసు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా వీటిని అయితే కట్ చేసేసుకోవాలి. ఇంత సన్నగా కట్ చేసుకోవాలా? పొడుగ్గా కట్ చేసుకుంటే సన్నగా కట్ చేసుకుంటే అందులో వస్తాయి, టేస్ట్ వస్తుంది. పొడుగు అయితే పెద్ద పెద్దగా అయితే. ఆనియన్స్ అయితే కట్ చేసేసారు. ఇప్పుడు గ్రీన్ మిర్చి అయితే కట్ చేస్తున్నాడు ఇక్కడ. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాగా వేడివేడి ఏమన్నా వేసుకొని తింటే బాగుంటుంది కదండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీరని అయితే కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసిన తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి బ్రెడ్ స్లైసెస్ని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా నేను ఈరోజు ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. అదే ప్లేస్లో మీరు వీట్ బ్రెడ్ కూడా తీసేసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకోవాలి. మనకి వాటర్లో వేయగానే బ్రెడ్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది కదండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. వాటర్ ఏమీ లేకుండా మనం గట్టిగా వాటర్ మొత్తం పిండేసేయాలి ఇక్కడ ఇలాగా. మేము ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈరోజు నేను ఫుల్ ప్యాకెట్ యూస్ చేసేస్తున్నాను. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం ఈ బ్రెడ్ అన్నది తీసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ అన్నది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కారం యాడ్ చేసేసుకుంటున్నాను. కారం చూసి యాడ్ చేసుకోండి. ముందుగా మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదా. ఫుల్ బ్రెడ్కి వచ్చేసి నేను ఇక్కడ ఫుల్ బ్రెడ్కి వచ్చేసి ఒక టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ నేను ఫుల్ బ్రెడ్కి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయాలి.
పావు టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. మన బైండింగ్ కోసమే ఇక్కడ ఇవి వాడుతుంది. కొద్దిగా ఓమా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. డైజెషన్ కోసమే ఇక్కడ ఓమా అన్నది, కొద్దిగా ఫ్లేవర్ కోసం కూడా. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఓమా యాడ్ చేసేసాము. ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సినంత అవసరం లేదు. బ్రెడ్ మనకి కొద్దిగా వాటరీగానే ఉంటుంది కాబట్టి ఈ వాటర్తోనే సరిపోతుంది మనకి. మనకి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అన్నది ఆయిల్లో వేసాము అనేసి అంటే మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుందన్నమాట. ఒక్కోసారి మనకు ఆయిల్ పీల్చేస్తూ ఉంటుంది కదా ఏదన్నా డీప్ ఫ్రై చేసినప్పుడు. ఈ విధంగా సాల్ట్ అన్నది యాడ్ చేసాము అంటే పీల్చకుండా ఉంటుంది. నూనె బాగా కాలిన తర్వాత ముందుగా ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని కొద్దిగా నూనెలో అయితే డ్రాప్ చేసేయాలి. చూడండి, బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మనకి. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. లేదు అంటే లోపల మనకి పిండిగా ఉంటుంది, బయటకు వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసేసుకొని మనం బ్రెడ్ పకోడీ అని అయితే వేసేసుకోవాలి. ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ పీల్ చేస్తుంది అనమాట ఈ టిష్యూ పేపరు. అలానే నెక్స్ట్వి కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇలాగా డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా పిల్లలకి కానీ పెద్దోళ్ళైనా కానీ వీక్లీ వన్స్ తీసుకుంటే పర్లేదండి. లేదు మనం 2 to 3 టైమ్స్ కనుక తీసుకున్నాము అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, చాలా ఫ్యాట్గా అయిపోతాం అనమాట. కాబట్టి వీక్లీ వన్స్ తీసుకుంటే పర్లేదు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్. నాకు ఇక్కడ ఫుల్ బ్రెడ్కి వచ్చేసి ఇన్ని పకోడీలు అయితే వచ్చేసినాయండి. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ వేసామన్నమాట. మేము ఉన్న 5 మెంబర్స్కి అయితే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. చాలా మంచిగా వచ్చినాయండి, టేస్ట్ కూడా బాగున్నాయి. చూడండి, బయట అయితే చాలా క్రిస్పీగా, లోపలైతే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కానీ, క్లైమేట్లో కూల్గా ఉన్నా కానీ ఇలాంటి చేసి తిన్నాము అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఈరోజు బ్రెడ్ ఆనియన్ పకోడీను అయితే మోయినీస్ తోటి, అలానే రెడ్ మనకి కిసాన్ సాస్ ఉంటుంది కదా, ఆ సాస్ తోటి రెండింటితో కలిపి ఇలాగా మనం తిన్నాము అంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెడితే వాళ్ళు పదే చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారనమాట ఈ బ్రెడ్ ఆనియన్ పకోడాని. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.